ఏది అంత ఈజీ గాదు. యూట్యూబ్‌లో వీడియోలు జేయడం అంటే అస్సలు ఈజీ గాదు. అది గూడా టైలరింగ్ గురించయితే బుర్ర బద్దలవుతుంది. కొత్త డిజైన్స్ ఆలోచించి. ఇంకా మన టాలెంట్ అలా బయట పెట్టాల్సిందైతే ఉంటుంది. ఇది క్లాత్ తెచ్చిన ఎనకమ్మటే అస్సలు బాలేదు. రెడ్ కలర్‌లో ఉంది అనేసన్నారు. అన్నెనకమ్మటే మన టాలెంట్ బయట పెట్టేసి ఈ విధంగా అయితే కుట్టేసాను. చాలా బాగా వచ్చేసింది. ఈ డ్రెస్ కుట్టడం గూడా చాలా ఈజీ అండి. తక్కువ అమౌంట్‌లోనే. పదండి నేను చూపిస్తా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈరోజు శుక్రవారం అనేసి కొంచెం తొందరగా లేసేసి మంచిగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. దేవుడా దేవుడా ఇప్పటికన్నా నా ఛానల్ సక్సెస్ గాని అనేసి. అదేమోలేండి, బాగా కూర్చొని వీడియో తీస్తున్నాను కదా! ఎప్పుడు నిలబడుకొని ఏం తీస్తావు, బోర్ కొడుతుంది కదా అనేసి అయితే ఇలా కూర్చున్నాను. ఈ రోజు అయితే గనక ఒక డ్రెస్ కుడదాం అనుకుంటున్నాను. ఎప్పుడు నువ్వు డ్రెస్సే కదక్క కుట్టేది అంటారు కదా! డ్రెస్సేనండి. ఇది క్లాత్ మా పాపకు కుట్టడానికి తెచ్చానండి. కానీ 2 కలర్స్ తెచ్చింటిని. గ్రీన్ కలర్ అయితే మా పాపకు కుట్టేసాను ఆల్రెడీ. ఈ రెడ్ వద్దంటే గనక అలాగే పెట్టేసానండి. ఇది రెడ్ అంటే పింక్ గానొస్తుంది, రెడ్ గానొస్తుంది, గోల్డ్ గానొస్తుంది. అన్ని కలర్‌లు దీంట్లో మిక్స్ అయ్యి కనిపిస్తా ఉన్నది. ఇదైతే గనక నెట్ అండి. నెట్ క్లాత్. ఇదొచ్చేసి 4.5 మీటర్ అయితే గనక ఉంది నెట్ క్లాత్. షైనింగ్ వస్తుంది కదా! ఆ నెట్ క్లాత్ ఇది. దీంట్లోకి లైనింగ్ వచ్చేసి ఈ సేనింగ్ ఉంటుంది చూడండి. దీన్నేదో అంటారు క్లాత్, మనకు రాదులెండి. అదైతే తీసుకున్నాను. ఇదొచ్చేసి 2 మీటర్లుంది. అంటే 2 మీటర్లు ఇదొచ్చి పెద్ద పన్న ఉందండి. మనకు బాడీకి కింద కుచ్చుకు 2 మీటర్లు సరిపోతదేమో అనేసి నేననుకుంటున్నాను. సరిపోకుంటే మళ్ళా తర్వాత సంగతి చూద్దాము. ఇంకా పైన వేయడానికైతేనక నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నానండి. అంటే రెడ్, థిక్ రెడ్ ఉంటుంది కదండీ! ఇది నషం కలర్ ఏమంటారు? మెరూన్ రెడ్ అంటారు గదా! ఆ కలర్‌లో అయితేనక ఇది తీసేసుకున్నాను. ఇదొచ్చేసి హాఫ్ మీటర్ పడిందండి. ఇది హాఫ్ మీటర్ అయితేనక తీసేసుకున్నాను. దీంతో అనేది 2 స్టెప్ ఫ్రాక్ అండి. 2 స్టెప్ పెట్టేసి పైనొచ్చేసి కోట్ మోడల్‌గా వచ్చేటట్టనేది కుడదామనుకుంటున్నాను. కోట్ మోడలు. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ వస్తాయి గదండీ మనకి ఇక్కడి వరకు. అదే బెలూన్ హ్యాండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెడుతున్నాను. ఇక్కడ కొంచెం పట్టీ అనేది వస్తుంది మనకు. ఇక్కడొచ్చేసి మనకు పట్టీ అనేది వస్తుందండి. పట్టీ కూడా అనేది నేను ఈ క్లాత్‌తో ఇక్కడ పట్టీ అయితే పెడతాను. ఇంకా చూడండి, దీంతో అనేది మనము ఈరోజు అదిరిపోయే ఫ్రాక్ అనేది కుట్టేద్దాము. నాకు తెలిసినంతలో చున్నీకి బాగలేనివి కుట్టిన తర్వాత వేసుకుంటే అదిరిపోతాయని నా లెక్క అండి. ఇదైతే గనక నేను ఇష్టపడే తెచ్చాను. కానీ మా పాపకు నచ్చలేదంటే. కానీ కుట్టిన తర్వాత చాలా బావుంటుందనేసి నా ఉద్దేశం. ఎందుకంటే మన టాలెంట్ అలాంటిది. ఇప్పుడైతే దీన్ని కటింగ్ అయితే చేసేసుకుందాము. మనం డ్రెస్‌నయితే గనక కటింగ్ చేసేసుకున్నాము. ఇదైతే గనక 4.5 మీటర్ ఉందండి నెట్ క్లాత్. 4.5 మీటర్ ఉంది గదా! ఇది మొత్తం అనేది నేను యూజ్ చేస్తా ఉన్నాను డ్రెస్‌కు. ఇందులో నుంచి మనము హ్యాండ్స్‌కి మాత్రము సెపరేట్ చేసేసుకున్నామండి. హ్యాండ్స్ కంటే ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అన్నాను గదా! దానికోసం మనము ఇలా 2 మడతలతో మడిచేసుకోవాలి. మడుచుకున్న తర్వాత 2 మడతలు తీసుకొని మళ్ళా ఇలా మడుచుకున్నామంటే మనకు 4 మడతలు అలా వస్తుంది. అంటే 2 హ్యాండ్స్‌కనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా మడుచుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనము 29 ఇంచులనేది హ్యాండ్స్ పొడవు తీసుకుంటున్నాను. ఇంత పొడవు ఎందుకంటే గనక ఇవి బెలూన్ హ్యాండ్స్ లెక్క వస్తాయండి. మనకు కుట్లలోకి 1 ఇంచ్ ఏసుకొని 30 ఇంచులనేది తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి దీన్ని ఇలా క్రాస్‌గా అనేది కట్ చేయడమే. లైనింగ్ అయితే ఉండదండి దీనికి. ఇవి మనకు హ్యాండ్స్. హ్యాండ్స్‌ననేది పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ క్రాస్ వచ్చింది కదా! దీన్ని కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నామండి. చూడండి, బాడీ పార్ట్ కోసం అయితే గనక నేనైతే గనక 22 ఇంచులు ఎడల్పు, 15 ఇంచులు పొడవు తీసేసుకున్నానండి. ముందర నెక్ అయితే గనక రౌండ్ నెక్ 5 ఇంచులు తీసేసుకున్నాను. సంక అనేది ఇలాగా ఇంకా మనము 6 ఇంచులు తీసేసుకొని చేసేసుకోవడమేనండి. ఎందుకంటే ఇవెలా చూపించట్లేదు. వీడియో లెంత్ అవుతుందండి. నేను ప్రతి వీడియోలో ఎలా కట్ చేస్తానో సేమ్ ప్రాసెస్సే. అంతేగాని వేరే డిఫరెంట్ అనేది ఏమీ ఉండదు. మీకు చూసినా గాని బోర్ కొట్టినట్టు ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మనము ఇది ఇప్పుడు వేరు చేసేసుకున్నాము. బ్యాక్, ఫ్రంట్ అనేది కలర్ వేరుగా ఉంది కదండీ లైనింగు. ఇది కలర్ ఎందుకు వేరుగా ఉందంటే, దీని ముందరొచ్చేసి నెట్ వస్తుందండి. బ్యాక్ వచ్చేసి మనం తీసుకున్నాం కదా! ఈ క్లాత్ వస్తుంది. దానికోసం అనేసి నేను ఇలా తీసేసుకున్నాను.
ఇప్పుడు ఒక ఇంచ్ అండి. అంతే, అంత మించి ఎక్కువ వద్దు. రౌండ్ అనేది అంటే బ్యాక్ నెక్ వచ్చేసి పైకొస్తుందండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ముందర మాత్రమే కిందికుంటుంది ఇలాగా. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ముందుగా అనేది మనము బ్యాక్ నెక్ అనేది ఇలా పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకున్నాము. దీని మీద పెట్టేసి ఇలా అనేది కట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి నెట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. నెట్ కూడా అనేది కట్ చేసేసాను. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కట్ అయిపోయాయి. వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ అయిపోయాయి. ఇంకొచ్చేసి ముందర వచ్చి కోట్ టైప్లో వస్తుందండి. దీని మీద అనేది ఈ క్లాత్ అనేది కోట్ మోడల్ టైప్లో వస్తుంది. దానికోసం అయితే కనుక చూడండి, కోట్ కోసము లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా అనేది కట్ చేశాను. ఇక్కడ చూడండి, మనం సంక అనేది నీట్గా కట్ చేయవసరం లేదు. దీని మీద పెట్టి కుట్టినప్పుడు కరెక్ట్గా అనేది వస్తుంది. దీన్ని అనేది పక్కకు తీసేసుకున్నాము. పక్కకు తీసేసుకొని ఇప్పుడు చూడండి, నెక్ అనేది గీసేసుకున్నాము. నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసేసుకుంటున్నానండి. 3 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచులు అనేది మనం తీసేసుకున్నాము. ఇక్కడ 2.5 ఇంచులకు అనేది గ్యాప్ పెట్టేసేసుకోవాలి. గ్యాప్ పెట్టుకున్న తర్వాత మనకు ఇలా క్రాస్గా అయితే కనుక వస్తుందండి. ఇలా క్రాస్గా వస్తుంది. అలాగనే వచ్చేసి ఇక్కడ అంతా కట్ వర్క్ ఇలా వస్తుందండి. ఇలా అనేది మనకు కట్ వర్క్ అనేది వస్తుంది. కానీ కట్ వర్క్ దీని మీద ఇప్పుడైతే కట్ చేయనండి. తర్వాత వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ క్యాన్వాస్ మీద అనేది కట్ చేస్తాను. అప్పుడు మనకు కరెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ నెక్ను మాత్రమే అనేది కట్ చేసేసుకున్నాము. కొంచెము ఇటు సైడ్ అనేది కట్ చేశానండి. మనకు కట్ వర్క్ వచ్చినప్పుడు ఇంకొంచెం అనేది ఈ ముందుకు అనేది ఇలా వస్తుంది కాబట్టి ఇంతేనండి. చాలా ఈజీగా ఉంది కదా. మీకు చూడ్డానికి ఇప్పుడు ఏం షేప్ అనేది కనిపించదండి. ఊరికే మనం క్రాస్గా కట్ చేసినట్టు కనిపిస్తుంది. మనకు కట్ వర్క్ అందు కుట్టిన తర్వాత అనేది మనకు బాగా కనిపిస్తుందండి. మనకు బాడీ పార్ట్ మొత్తం అనేది కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్కి అనేది పట్టి మాదిరి వేస్తానన్నాను కదండి. దానికోసం అయితే కనుక ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ తీసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు ఒక ఇంత సరిపోతుందండి. 2.5 ఇంచులు అనేది తీసేసుకుంటున్నానండి నేనైతే కనుక. మనకి ఇంతమైన అయితే సరిపోతుంది. సేమ్ సైజు లైనింగ్ అనేది తీసేసుకోవాలి. అంతేనండి, మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కింద కుచ్చుకు అనేది లైనింగ్ చెప్పాను కదండి, 2 మీటర్లు తీసుకున్నాను పెద్ద పన్నా అనేసి. ఇదైతే కనుక తీసేసుకున్నాను. దీన్ని అయితే కటింగ్ అయితే చేయట్లేదు, సరిపోతుంది. ఇప్పుడు నెట్ క్లాత్ను మనము డబల్ అని చెప్పాను కదండి, 2 స్టెప్స్తో వస్తుందని చెప్పాను కదా, దానికోసం అనేది దీన్ని కటింగ్ అయితే చేసేసుకున్నాము. నెట్ క్లాత్ నండి ఇలా మడిచానండి. ఇలా మడుచుకున్నామంటే మనం కట్ చేసుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో నుంచి నేను 25 ఇంచులకు అనేది మార్కింగ్ వేసుకుంటున్నానండి. అంటే ఇది ఒక స్టెప్ వస్తుంది ఇక్కడికి 25 ఇంచులకు. చూడండి, ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది ఇలా మడిచేసుకోండి మిగతా క్లాత్ను. ఇప్పుడు మనకు ఎంత వస్తుందో చూసుకున్నాము. మనకు 35 ఇంచులు వస్తుందండి. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది 35 ఇంచులు అనేది. ఎందుకు ఇలా వేసానంటే ఈ మిగతా క్లాత్ ఉంది కదండి, దీన్ని ఇక్కడ అనేది తర్వాత ఇంకొక స్టెప్ కుచ్చొస్తుంది కదా, దీన్ని సగానికి అనేది కట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సగానికి కట్ చేసినాం అనుకోండి, మనకు కుచ్చు అనేది ఎక్కువగా వస్తుంది జాయిన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇది 25 ఇంచులకు పెట్టాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఈ మిగతాగా ఉండిద్ది కదండి, మనం ఇంకొక స్టెప్ కోసం అని పెట్టుకున్నది, ఈ క్లాత్ అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా మర్చుకున్నాం అనుకోండి, దీన్ని కటింగ్ చేసేసుకున్నాము. ఇది నెట్ క్లాత్ అయ్యి అసలు సొట్టగా వస్తుందండి. 10 ఇంచులు అయితే ఉందండి మొత్తం అనేది.
ఇంతేనండి. ఈ 2 అనేది జాయిన్ చేసేసి మనము దీనికి కింద కుచ్చు పెట్టేసామంటే కుచ్చు అనేది ఎక్కువగా వస్తుంది. మనకు కటింగ్ అయితే అయిపోయింది. కుట్టేద్దాము. డ్రెస్ అయితే గనక కటింగ్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడైతే కుట్టేద్దాము. చూడండి ఈ నెక్‌కనేది ముందర కోటొస్తుంది గదా! అక్కడనేది నేను క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేశాను. దీన్ని ఇటు సైడ్ అనేది ఇలా తిప్పేసుకున్నాము. కరెక్ట్‌గా అనేది షోల్డర్ దగ్గర ఇవి కరెక్ట్‌గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. మనము క్రాస్‌గా కట్ చేసినాం కాబట్టి ఇది క్రాస్‌గా వస్తుంది. ఇలా పెట్టేసుకొని కరెక్ట్‌గా అనేది పక్కకు జరగకుండా పిన్నులు ఏమన్నా గాని పెట్టుకోండి. అప్పుడు మనకు పక్కకు జరగకుండా నీట్‌గా అనేది అయితే ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఇది ఇలా నేను రౌండ్‌గా వచ్చేటట్టు అనేది ఒక పేపర్ కట్ చేసుకున్నాను. అట్ట ముక్క ఉంటుంది కదండీ! దాన్ని అనేది కట్ చేశాను. దీన్ని ఇలా పెట్టేసి మనము ఇలా గీసేసుకోవడమేనండి. ఇక్కడ నుంచి గిద్దాము. ఇక్కడ ముందుగానే కట్ చేసాం కాబట్టి క్రాస్‌గా వస్తుందండి. టయానికి పెన్ను గూడా అంటట్లేదు. ఇంకొక పెన్ అయితే తెచ్చుకున్నా అండి. మా పాపది కొత్తది తీసేసాను వేటికి. మనము అట్ట ముక్కను ఇలా ఒకటి రౌండ్‌గా కట్ చేసి దాన్ని సగం చేసామంటే గనక మనకి ఇలా వస్తుందండి. కరెక్ట్ సైజులో అనేది వస్తుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే ఏ దానికైనా గానీ మనకు ఇలా గీసుకోవడానికి తొందరగా అనేది ఉపయోగపడుతుందండి. ఇలానే మొత్తం గీసేసుకున్నాము. మొత్తం ఇలా గీసుకోవాలి. దీన్ని కటింగ్ అయితే చేసేద్దాము. ఇలా అనేది కట్ చేసేసుకోవడమే. ఎంత నీట్‌గా వచ్చేసిందో చూడండి మనకు. దీని మీద మనము లైనింగ్ క్లాత్ పెట్టి తిప్పేసేసుకుందాము. లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టేసి పిన్నులు పెట్టేసుకుందామండి. మనకు పక్కకు జరగకుండా ఉంటుంది. పిన్నులు పెట్టుకొని ఇంకా కుట్టేసుకోవడమే. కొంచెం స్లోగా అనేది కుట్టు వేసామంటే గనక మనకు నీట్‌గా అనేది వస్తుంది. కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ను కట్ చేశానండి. తర్వాత ఇక్కడ డాట్స్ పెట్టేసుకొని మనం తిప్పి వేసుకోవడమే. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత ఎంత నీట్‌గా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి ముందర భాగాన్ని కూడా నేను లైనింగ్ నెట్ క్లాత్‌ననేది అతికిచ్చేసాను. నెక్ కూడా అనేది తిప్పేసానండి. ఇక్కడ అనేది టక్స్‌లు వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి అనేది మనము జాయిన్ చేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఇలా వచ్చేసింది గదా! బ్యాక్ నెక్‌ను గూడా అనేది నేను తిప్పేసేసానండి. ఇప్పుడు షోల్డర్‌లనేది జాయిన్ చేసేసుకున్నాము. షోల్డర్‌లనేది జాయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలండి. హ్యాండ్స్ కుట్టుకోవడానికి చూడండి మనము ఇక్కడ పట్టీ టైప్ వస్తుందన్నాం గదా! దానికోసం అనేది ఇది కట్ చేసుకున్నాం. దీని మీద క్లాత్ పెట్టేసి సారీ అండి. క్యాన్వాస్ పెట్టేసి ఐరన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అనేది మనము తిప్పి వేసేసుకున్నాము. ఒక సైడ్ అనేది తిప్పేసుకున్నామండి. ఇలా అనేది తిప్పి వేసేసుకోవాలి. ఇటు సైడ్‌ది మడిచి కుట్టుకోవాలండి పైది. ఇది అనేది మనకు కుట్లోలకు ఉండేటట్టు వదిలిపెట్టేసుకోవాలి లైనింగ్ క్లాతు. ఇప్పుడు చూడండి ఇది కుచ్చు వస్తుంది గదా! పైనొచ్చేసి నేను 4 ఇంచులు అనేది తీసేసుకున్నానండి కుచ్చు పెట్టడానికి. ఇక్కడ నుంచి కుచ్చు పెట్టేద్దాము. ఇలా చిన్న చిన్న కుచ్చులండి. ఇంతమైన చాలు మనకెక్కువ అవసరం లేదు. అలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ గూడా మొత్తం అనేది కుచ్చులు పెట్టేసుకోవాలి హ్యాండ్స్‌కు. ఈ క్లాత్ మొత్తం అనేది. కుచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవడమే.
అంతే అండి. హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. మనం షోల్డర్‌కి అనేది జాయిన్ చేసేసుకున్నాము. షోల్డర్‌కు జాయిన్ చేసేటప్పుడు ఇలా కుచ్చును అనేది సగం చేసేసుకోండి. సగం చేసేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒక డాట్ పెట్టేసుకొని ఈ డాట్ అనేది షోల్డర్ మీద వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. అలాగనే మనకు ముందు వైపు తిరిగేకెళ్ళి కొంచెం క్రాస్ తీసుకోండి. నేను ఇందాక కట్ చేసేటప్పుడు అనేది క్రాస్ తీయలేదు. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవడమే. హ్యాండ్స్ అయితే కనుక కుట్టేసాను. 2 కూడా కుట్టేసానండి. ఇప్పుడు మనకు కింద అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ముందుగా ఒక సైడు కుట్టు వేసేసుకొని పక్కన పెట్టుకొని కింద కుచ్చు పెట్టేసుకున్నాము. స్ట్రైట్ కుట్లు అనేది 2 వైపులా వేసానండి. కుచ్చు అనేది పెట్టేసిన తర్వాత ఈ కుచ్చు పెట్టేది మీకు అందరికి తెలిసిందే, వీడియో లెంత్ అవుతుందండి. అందుకోసమే ఈ కుచ్చు పెట్టేది అయితే కనుక చూపించలేదు. ఇక్కడ చూడండి నేను మొత్తం అనేది లోడింగ్ చేసినట్టు వేసాను. అంటే వేరే క్లాత్ వేసేసి చంకల దగ్గర ఈ సైడ్ల కందు మడిచి కుట్టేసానండి. ఎందుకంటే కనుక పిల్లలు వేసుకున్నా అంటే కుచ్చుకున్నట్టు ఉంటుంది, నెట్ క్లాత్ కదా, అందుకోసం అని మొత్తము మడిచి అనేది కుట్టేసాను. ఇప్పుడు డ్రెస్ చూడండి, మనకు డ్రెస్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాము. డ్రెస్ అయితే కనుక కుట్టేసామండి. డ్రెస్ ఇలా అయితే కనుక వచ్చేసింది. బ్యాక్ నెక్ అనేది చూడండి, నెక్ అనేది అస్సలు లేదు కదా, లేకున్నా గానీ చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా అనేది కుట్టాం కదా కోట్ మోడల్లో. హ్యాండ్స్ అయితే కనుక ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక వస్తాయండి మనకు. చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, బెలూన్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వస్తాయి. వేసుకుంటే కనుక డ్రెస్ అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం నెట్ క్లాత్ మొత్తం అనేది పెట్టేశాను. కింద కుచ్చు అయితే కనుక చాలా ఎక్కువగా వచ్చేసిందండి. ఈ డ్రెస్ ను వేసుకొని చూపిస్తాను. వేసుకొని చూపిస్తే కనుక మీకు అర్థం అవుతుంది ఎలా వస్తుంది అనేది. ఫిట్టింగ్ అందు కూడా అనేది నీట్ గా వస్తుందండి. డ్రెస్ అయితే ఇప్పుడు వేసేసుకున్నాము. డ్రెస్ వేసుకుంటా అని చెప్పాను కదండి, డ్రెస్ వేసుకున్నా చూడండి ఎంత బాగుందో. నాలో టాలెంట్ చాలానే ఉంది, చాలా అంటే చాలానే ఉంది. మైక్ చూస్తూ మాట్లాడుతున్నాను, వాయిస్ వస్తుందా రాలేదని. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫ్రాక్ అనేది. హ్యాండ్స్ కానివ్వండి, నాకు ఈ హ్యాండ్స్ పెట్టాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఒక చిన్న డౌట్ అనేది అయితే ఉన్నది. హ్యాండ్స్ సరిగా వస్తాయో లేదో అనేసి. కానీ చాలా బాగున్నదండి. మా పాప అయితే అద్దిరిపోతుంది మమ్మీ అంటుంది. ఇంకా మా పాప అయితే చూడలేదు. కుట్టిన తర్వాత నాకు ఇంకా వేసుకొని చూడాలి అనిపించేసింది. ఇంకెనకమ్మట వేసుకున్నాను, కుట్టింది కూడా ఇందాకనే. చూడండి ఫ్రాక్ ఫుల్ గా పెట్టేశాను. ఎంత బాగుందో, ఎవరికైనా గానీ చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళకి గానీ చిన్న పిల్లలకు గానీ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి నాకు ఇంకా దీని గురించి పొగడాలనిపిస్తూనే ఉంది. మనకు కూడా ఈ డ్రెస్ కూడా అనేది చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ కోట్ టైప్ లో అన్నాం కదా, చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు. ఇక్కడ అంటే కలరు వేరేదైంటే ఇంకా బాగుండేమో, కానీ నేను సేమ్ కలర్ అనేది తీసేసుకున్నా కదా, సేమ్ కలర్ అయినా నాకు తెలిసినంతలో బాగా అనిపిస్తా ఉంది. బ్యాక్ వచ్చేసి మనము ఏం పెట్టలేదు కదండి, నెక్ అనేది ఏం తీసుకోలేదు. నార్మల్ గా పైకి అంటే ఇక్కడి వరకు ఉంది నెక్, బ్యాక్ నెక్ కూడా అనేది. హ్యాండ్స్ అయితే కనుక చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మనకు బొమ్మల సినిమాల్లో హీరోయిన్లు వేసుకుంటారు కదండి, సేమ్ అలా ఉంది కదా ఈ ఫ్రాక్ చూస్తుంటే కనుక. నన్ను నేను ఎక్కువ పొగుడుకుంటున్నా అని అయితే అనుకోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఇది చూడండి ఫుల్ గా పెట్టేశాను, కుచ్చు కూడా కింద. నాకు చాలా నచ్చేసిందండి. మీరు తప్పకుండా కామెంట్ అయితే కనుక చేయాలి.